సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల్లో ప్రధానమైన ఆయుధాలు అంటే వాళ్ళ వైపు నుంచి ఎవరంటే యూతే మళ్ళీని. ఇవాళ కూడా ఆయన పర్యటన కృష్ణా జిల్లా పర్యటనకి వస్తున్నారు. ఎప్పుడు ఈ మోంతా తుఫాన్ అయిపోయి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసి ఆ బాధితులను అంతా సద్దుమడిగిపోయిన తర్వాత మొన్న వచ్చి ఆయన ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు 2 గంటలు. తుఫాన్ అసలు చంద్రబాబు తీసుకొచ్చాడు అన్న స్థాయిలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇదిగో దుర్మార్గ పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి ఏం చెప్పాలి దీనికి? రావద్దని చెప్పాలండి. ఎలాగోలా గట్టిగా ఆయనకి రాకండి, మీరు వచ్చి 10 మంది ప్రాణాలు తీయకండి అని చెప్పాలి. ఎవరు చెప్తారు? ఈ రోజు వరకు సింగయ్య మృతికి వాళ్ళు వాళ్ళ తరపు నుంచి ఒక్క కారణం చెప్పలేదండి. అసలు ఆ ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు. రావద్దండి బాబు మీరు ప్రజల వద్దకు, కావాలి. కానీ అలాగా మీరు అన్నట్టు బంగారుపాళ్యంలో రైతులు చెప్పారు, సదుపాయాలు కావాలంటే కాదు, బంగారుపాళ్యంలో మామిడికాయలు తొక్కిచ్చేసిన ఘటనలో ముందు రైతులు చెప్పారు, బాబు మాకు అంతా ప్రభుత్వం డబ్బులు అవి ఇచ్చేస్తోంది, కేంద్రం నుంచి కూడా కాస్త డబ్బులు వస్తుంది, మీరు రాకండి అని చెప్తే కూడా ఈయన వెళ్ళి మామిడికాయలు తొక్కిచ్చేసాడు అక్కడ. అదొక పెద్ద డ్రామా అండి, అదొక పెద్ద డ్రామా. నేను పుట్టుబుద్ధి ఎరిగిన తర్వాత నా జీవితంలో మామిడికాయ రైతులు రోడ్డు మీద పారబోయంగా నేను చూడలేదండి. అవును, టమాటాలు పారబోస్తారు, ఇంకా వేరే కొన్ని పంటలు ఉంటాయి, అవి ఏంటంటే రేపటి కుళ్ళిపోతాయి, వాటి నుంచుకోవటం మూలన పక్క పంట ఇవన్నీ కూడా పోతాయి. మామిడికాయని రైతు స్క్రిప్ట్ చేస్తారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ చేస్తారు. ఇప్పుడు దాని మీద నుంచి ఈయన తొక్కించుకుంటూ వెళ్తూ అరేరే మంచి మామిడికాయలు కింద పారబోసారే అని ఈయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని జూమ్ లో క్యాప్చర్ చేసి ఇదిగో ప్రజల కోసం కృష్ణా జిల్లాలో కూడా ఇక్కడ దొరికిపోతారు. ఏంటంటే ఇప్పుడు ఈయన చేయబోయేది కూడా అదొక డ్రామానే. యాక్చువల్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఏమీ ఉండవు కాబట్టి, వాళ్ళు ఏమీ చేయటం కుదరదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ప్రజల మధ్య తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా ఒక విధానం వచ్చి అది వాళ్ళకి ఉపయోగకరంగా కాకుండా వేరే రకంగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం అనే దానికి కానీ, ప్రజలలో నుంచి ఉద్యమం ఏదైనా మొదలైనప్పుడు ఆ ఉద్యమాన్ని మేము లీడ్ చేస్తాం అని చెప్పుకొని కానీ ఇలాంటివి కొన్ని పనులు చేయటం మూలాన ప్రజలకు దగ్గరై నెక్స్ట్ అధికారాన్ని సంపాదిస్తారు. ఇది ప్రతిపక్షం మన ఇండియాలో ఎక్కువగా జరిగేది ఎక్కడున్నా సరే. అందుకనే అధికారంలోకి రాగానే ప్రజలకు దూరం అయిపోతారంటారు చూడండి, ఎందుకంటే వాళ్ళకి పాలన చేయాల్సిన పని ఉంటది కాబట్టి. ఇప్పుడు అదే చెప్పేది, ప్రజల్లో అది ఎంత శాతం మందుకుంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది తీసి పక్కన పెడితే ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అనేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బ్యారికేడ్లు కట్టుకుని ప్రజలను ఎంత దూరంగా పెట్టారో ఆయనకు అన్ని తక్కువ సీట్లు వచ్చాయి. దానికి కారణం అది. కనీసం ప్రజల్ని కలవటానికి కూడా ఆయనకి ఇష్టం లేదనే విషయం తెలియటం మూలాన. అవును జ్యోత్స్న గారు, ఇప్పుడు వారు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే బెంగళూరు నుంచి వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఆంక్షలు ఏంటంటే